ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రెజీనా కసాండ్రా. 14 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదు. 19 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఇలా ఉన్నారంటే చాలా 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 స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు ఫస్ట్ దాని గురించి? There have been many times that I was like, వద్దు ఈ ఇండస్ట్రీ మాకు వద్దన్నమాట. తమిళన్ అన్నారు కాబట్టి కసాండ్రా ఏంటి మరి? I was born a Muslim, but my mom was a Christian. నా అమ్మ నాన్న డివోర్స్ అయిన తర్వాత సో రెజీనా గారు మీరు తీసిన సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. నేను మీకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదంటే మీకు ట్రైలర్లో ఒక 2-3 డైలాగ్స్ మీ నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట. రియల్ లైఫ్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా అలా మీకు? I have to be with someone who is willing to take on responsibility. చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, బట్ ఏ ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ అవ్వలేదా మీ హార్ట్కి? I've had many relationships in my life. ఓకే. బిఫోర్ కొన్ని మూవీస్ చూసుంటారు కదా రెజీనా గారి హీరోయిన్ అనగానే, ఏ హీరోతో కెమిస్ట్రీ చాలా బాగుంది రెజీనా గారికి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? రాధాకృష్ణయ్య. చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. చాలాసార్లు పెళ్లి కూడా చేసేసారు కదా మీ ఇద్దరికి. Of course, ఏం చేయాలి? అలా ఫస్ట్ మీకు సందీప్ కిషన్కి పెళ్ళి అయిపోయింది, లవ్లో ఉన్నారు అని న్యూస్ వచ్చినప్పుడు ఆయన మీకు చెప్పారా, మీరు ఆయనకి చెప్పారా న్యూస్ చూసి? అలాంటి విషయంలో వెరీ క్లియర్ అబౌట్ దిస్ థింగ్. ఉత్సవం September 13th రిలీజ్. మనం థియేటర్లో అన్ని టైప్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉన్నాం, బట్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? సో ఇంతమంది గొప్ప నటులు ఒప్పుకొని చేశారంటే ఆ కథలో ఆ పవర్ ఉందండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రెజీనా కసాండ్రా. అంతే, వీళ్ళిద్దరూ వచ్చేస్తారు తర్వాత. రెజీనా కసాండ్రా ఉంటే పక్కన ఉంటారు కదా. నేను సపోర్టింగ్ ఆర్టిస్ట్. సో కందనాల్ ముదల్ ఐ థింక్ 2005, రాధా 2 అండ్ రమ. లతా టు రమ. రమ. సో ఐ థింక్ 19 ఇయర్స్ అయిపోయింది కదా. 2005 అంటే I was 14. సో అకార్డింగ్ టు మై ఏజ్ 20. ఓకే. సో విజయ్ గారు చెప్తారు తమిళ్లో త్రిష గురించి స్టేజ్లో. 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావడం పెద్ద గొప్ప కాదు, 20 ఇయర్స్ తర్వాత కూడా ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్ అని. అలానే 14 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి రావడం గొప్ప కాదు, 19 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఇలా ఉన్నారంటే చాలా 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 స్పెషల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఏం చెప్తారు ఫస్ట్ దాని గురించి? నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ, లైక్ ఇది ఇలా అవుతుందని. ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 2004లో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఐ డెంట్ డూ టూ మెనీ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. ఇట్ వాజ్ ఇన్ అ కెరియర్. ఓకే. అది వచ్చింది, నేను చేశాను అంతే. I was 14 then and I didn't really plan. Actually as a career I wanted to be a psychologist back then అప్పుడు. ఓకే. అండ్ సైకాలజీ చదివాను నేను. తెలుసు కదా, మీరు మనుషులు సైకాలజీ బాగా చెప్తారు కదా. బిహేవియర్ గురించి నాకు కొంచెం నేను చాలా క్యూరియస్గా ఉంటాను. ఓకే. why do some people cry? అవునా? కోస్టా ఈవెన్ యూ డోంట్ నో. ఓకే. quite interesting, you can tell me. Yeah, I mean, so కానీ 2011లో when I started SMS right after college, అప్పుడే నాకు సరే ఇది కూడా ఒక కెరియర్ ఆప్షన్ ఉండొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది అప్పుడు. సో I've had a long thought process of this whole thing. ఇది చేయాలా వద్దా, ఎలా ఉంటుంది, and I'm someone too much ఇది నేను చేస్తా అంతే. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ దెన్ ఐ స్టార్ట్ థింకింగ్, ఇది ఎందుకు చేసాం, సరే ఓకే వెళ్దాం అని. బట్ ఐ లవ్ మై జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. దెర్ బీన్ మెనీ టైమ్స్ దట్ ఐ వాజ్ లైక్, వద్దు ఈ ఇండస్ట్రీ మాకు వద్దన్నమాట. బట్ ఐ నెవర్ లెఫ్ట్ మీ and I'm very grateful to be here today. ఓకే. సో అండ్ హీరోకి తెలియదు అండ్ డైరెక్టర్ గారికి కూడా తెలియదు మీరు మనుషులు సైకాలజీ చెప్తారని. ఫస్ట్ ఉత్సవం స్టోరీ నరేషన్ చేయడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సైకాలజీ మీరు స్టడీ చేసి ఉంటారు కదా. జస్ట్ ఊరికే స్కాన్ చేస్తారా, లేకపోతే ఒక 5 minutes 10 minutes మాట్లాడిన తర్వాత అప్పుడు వస్తారా? కాదు, నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను.
అండ్ అప్పుడు నాకు తెలుస్తుంది నా డైరెక్టర్కి ఎంత క్లారిటీ మీకు ఏం ఉంటుంది. క్వశ్చన్స్ అడిగారో గుర్తుందా మీకు? చాలా అడుగుతారు. చాలా అడిగారా? మనం ఎన్ని చెప్తే అన్ని క్వశ్చన్స్ రోజు నరేషన్లో కూడా స్టార్టింగ్ కూడా ఎందుకంటే ఇలాంటి ఒక మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఎందుకు ఇలాంటి సినిమా ఎందుకు, వై డూ వాంట్ నాటకాల గురించి కదా, బికాజ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇది జెన్యున్ థాటా లేదంటే నేను ఏదో కొత్తగా చేయాలి. కొంతమంది ఉన్నారు కదా కొత్తగా చేయడానికి ఇది చేస్తారనమాట. సో టు అండర్స్టాండ్ ఆ క్లారిటీ క్లారిటీ కోసం నేను అడుగుతాను. ఓకే, ఎందుకు డైరెక్టర్ గారు రచన గారు అడుగు అప్పుడు అడిగారు కదా, ఇప్పుడు మేము ఇంకా అడగాల్సిన పని లేదు, అడిగేశారు కాబట్టి చెప్పండి ఆడియన్స్కి. ఎందుకంటే 60s 70s 80sలో మనకు బాగా తెలుసు నాటకాల గురించి. అండ్ మనకున్న లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా నాటకాల త్రూ వచ్చిన వాళ్ళే, అందుకనే వాళ్ళు అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అంటే మనకి ఏ సీన్ ఇచ్చినా కానీ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. అంత పేరు ఉండేది ఒక నాటకానికి. బట్ 90s కిడ్స్కి మనకు తెలుసు కొంతవరకు. బట్ తర్వాత 2000 నుంచి నాటకాలు అంటే ఏంటి తెలియదు, నాటకాలు ఎలా వేస్తారో తెలియదు, నాటకాలు ఎలా ఉంటాయో కూడా మనకి యూట్యూబ్లో కూడా దొరకవు. బట్ అలాంటిది ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకి ఒక్కసారిగా వెళ్ళిపోయాం ఒక 40-50 years బ్యాక్కి. ఈవెన్ అది ఏజ్ అనేది కూడా చూడలేదు, అందరూ కూడా 10 years కిడ్ కూడా చూస్తున్నారు ట్రైలర్ ఇప్పుడు. ఈవెన్ నేను వస్తున్నప్పుడు కూడా మా కింద వాకింగ్ చేస్తున్నారు, వాళ్ళ మదర్తో ఒక బాబు చూస్తున్నారు, 12 years ఉంటుంది, సేమ్ ట్రైలర్. నేను అనుకున్నాను ఏంటి ఇప్పుడు నేను అంటే కోఇన్సిడెంట్ అనమాట. నేను వెళ్తున్నాను, ట్రైలర్ నాకు వినిపిస్తుంది, నేను కార్లో వచ్చేటప్పుడు కూడా విన్నాను అనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకే. చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు అండ్ షూట్కి వెళ్ళినప్పుడు చేస్తున్నప్పుడు? ఇప్పుడు 12 years బాబు చూడాలంటే ఎవరో ఒకళ్ళు ఈ జనరేషన్కి పాస్ చేసుకుంటూ నాటకాలను చెప్పాలి. 2000 తర్వాత మనం 80s నుంచి ఎవరో 90sకి పాస్ చేశారు, 90s నుంచి ఎవరో 2000 నెక్స్ట్ జనరేషన్ పాస్ చేశారు. 2000 తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి ఇది చెప్పేవాళ్ళు లేరు అంటే ఏదో ఒకళ్ళు చెప్పేవాళ్ళకి దాని మీద నాలెడ్జ్ అయినా లేదు, 2 వినేవాడికి దాని గురించి నాలెడ్జీ లేదు. సో ఇలాగే ఎవరైనా ఈ 12 years బాబు కానీ ఎవరైనా లేడీస్ కానీ చూడాలంటే ఎవరో ఒకళ్ళు దీన్ని తీసుకురావాలి. ఇదేది నేను డైరెక్ట్గా స్కై నుంచి తీసుకొచ్చింది కాదు, మన ఎర్త్లో ఉన్నది. మనం చిన్నప్పుడు పెరిగింది ఒక 20-30 years బ్యాక్. ఏదైనా ఫెస్టివల్ వస్తే అర్ధరాత్రులు నాటకాలు వేస్తే 3-4 వరకు అక్కడే నిద్రపోయి అక్కడి నుంచి ఇళ్ళకి తీసుకెళ్ళిపోయిన రోజులు ఎవరొకళ్ళు నాస్టాల్జియా ఫీలింగ్స్ ఉంటాయి. అది ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అది కూడా బాధగానో లేకపోతే గుండెలు బాదుకోనో లేకపోతే ఏదో తిరిగి తీసుకొచ్చేద్దాం ఉద్ధరించేద్దాం అని కాకుండా లైటర్ వేలో చెప్పాలి, ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలి. లైక్ ఒక చిన్న థాట్ని ఇది మా చిన్నప్పుడు ఉందిరా అనేది తెలిస్తే ఇప్పుడు ఆ 12 years బాబు ఈ జనరేషన్ తర్వాత వాడి ఇంకో 10 years తర్వాత పెద్దగా అయితే వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను థియేటర్ మీద ఒక ట్రైలర్ చూశాను, ఏదో సినిమా చూశాను, అలా ఎవరొకరు చెప్పాలి. గ్రేట్ అది. బట్ మనం ఇప్పుడు 20 years బ్యాక్ చూసామండి ఇంతమంది యాక్టర్స్ని. ఓకే, ఈవీవి గారు సినిమాలు అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడే చూడటం అనమాట. సో రజనీ గారు మీరు తీసిన సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. మిమ్మల్ని ఎలా చూసిన రెజినాని ఇలా చూడాల్సిన రెజినాని మేమే కొంత కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. మీకు ఎలా అనిపించింది షూట్ చేసేటప్పుడు? It was a lot of fun అండి, బికాజ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ రసూల్ గారు అండ్ అర్జున్ గారు. షూట్ లేనప్పుడు ఐ మీన్ లైక్ షార్ట్ మధ్యలో he's a very spiritual person as well, Rasul Garu, and for me spiritual people are someone I love to look up to. I mean look up ante naku nen chaala questions adutam, malli questions e naku chaala unnai. And there was a cinema kaakunda there were a lot of conversations we used to have, and for me that process was very very beautiful. Already we were doing something really nice, plus to have people like that on set was a blessing. Dilip was very 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 focused on dance cheyali, action cheyali, act cheyali, andarni impress cheyali. That was also good to watch, ఎందుకంటే చాలా రోజు తర్వాత నేను ఒక డెబ్యూ యాక్టర్తో పని చేస్తున్నాను కదా. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ అలాంటి ఒక కొత్త ఎనర్జీతో అండ్ ఐ యూస్ టు బీ లైక్ దట్. నాకు అండ్ డైలాగ్స్ విషయంలో ఐ యూస్ టు బీ లైక్ దట్.
పొద్దున్న I'll sit and I will, like, before Utsavam and all of that, పొద్దున్న when I was doing SMS, Kotta Janta, all of that, I would sit and by heart my dialogues. పొద్దున్న by 6 o'clock I'll be sitting, వాళ్ళ డైలాగ్స్ మార్చేస్తారు కూడా తర్వాత, అయినా కూడా నేను ఆ డైలాగ్స్ని నేర్చుకుని వితౌట్ ప్రాంప్ట్ చెప్పాలి. సో దట్స్ హౌ ఐ లెర్న్డ్ తెలుగు. మీకు ఫస్ట్ నుంచి అలవాటు అది తెలుగునా? అదే డైలాగ్స్ ని బై హార్ట్ చేసి అవునవును, వితౌట్ ప్రాంప్టింగ్ నాకు నేను ఐ కెన్ డూ ఇట్. అదే సావిత్రమ్మ చెప్పేవాళ్ళని విన్నాం మేము, తర్వాత మీరేనమ్మా అయితే ఇప్పుడు చెప్పారు కాబట్టి. సో అది నాకు ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ లైక్ డిస్టర్బింగ్ మై యాక్టర్స్. ప్రాంప్ట్ అంటే నాకు హెల్ప్ అవుతుంది, కానీ నా కోస్టార్స్కి ఎవరు ఆ సీన్లో ఎవరు ఉన్నారంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్ దెమ్. అండ్ ఐ నో ఐ బిన్ ఇన్ దట్ పొజిషన్ వేర్ ఒక యాక్టర్కి ప్రాంప్ట్ వస్తుందంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని కట్అవుట్ చేసి ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే రియాక్షన్స్ అన్ని ఇవ్వాలి. ఐ బిన్ ఇన్ దట్ పొజిషన్ అండ్ ఐ డోంట్ లైక్ దట్ పొజిషన్. Not that I'm not okay doing it. I always want to be okay helping an actor get the scene right. Okay. Kani, I can't do it like that. Okay. To see that energy of, you know, like trying to get everything right, trying to work this thing is very nice. Kotta energy adi. Co-star చూస్తే ఎనర్జీ వస్తుంది మనకన్నా ది బెస్ట్ ఉంటే సమ్ టైమ్స్. Of course, whoever your co-star is, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా నేను మీకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదంటే మీకు ఇది పోతుంది కదా, ఇంట్రెస్ట్ పోతుంది కదా. అయ్యో ఎందుకు, సరే ఓకే ఫినిష్ చేద్దామని ఏదో రెండు క్వశ్చన్స్ అడిగి వెళ్దాం. దట్స్ ద సేమ్ థింగ్ వెన్ యూ యాక్టింగ్ యాజ్ వెల్. ఆ ఎనర్జీ ఉంటే బ్యాక్ అండ్ ఫోర్త్ ఆ సీన్ ఇంకా బాగా వస్తుంది కదా. ఓకే ఓకే. బట్ ఫస్ట్ డెబ్యూ యాక్టర్ అని చెప్పారు కదా, అంటే తెలుగులో మీకు నో చెప్పారా లేకపోతే ఎస్ చెప్పారా వెంటనే ఇమీడియట్గా? దేనికి అంటే డెబ్యూ కదా తను, ఇక్కడ న్యూ దిలీప్ న్యూ కదా. నేను చాలా చేశానండి ఇలాంటి డెబ్యూ యాక్టర్స్తో మూవీ, తమిళ్లో, తెలుగు. ఇక్కడ ఇప్పుడు వేరు కదా. సో అది డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? ఐ మీన్ యాక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ అబౌట్ అ ఫిల్మ్, నాకు తెలుసు నేను ఈ ఫిల్మ్ దీనికోసం చేస్తున్నాను, నాకు చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ సో హౌఎవర్ ద ఫిల్మ్ డస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నాకు తెలుసు ఈ క్లారిటీ కోసం చేశాను నేను, అంతే. ఓకే. సో బట్ దిలీప్ అంటే ఇప్పుడు మీరు తెలుగుకి కొత్తగా వస్తున్నారు, ఏ హీరో అయినా కానీ కమర్షియల్గా వద్దాము వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. బట్ మీరు ఒక్కసారిగా ఈ స్టోరీ విని ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఓకే చెప్పి తెలుగులో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ డైరెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అలాంటిది ఏముందో ఫస్ట్ లేకపోతే ఇమీడియట్గా ఓకే చెప్పేశారా? నేను ఇమీడియట్గా ఓకే చెప్పేసాను, ఎందుకంటే ఒక మంచి వన్ రీజన్ ఓకే చెప్పడానికి ఇమీడియట్గా. ఇట్స్ అ రెస్పెక్టబుల్ సబ్జెక్ట్, ఇట్స్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ సినిమా. ఒక అంటే ఈ నాటకాలు అనేది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కదా. మనకి సినిమాలు తెర మీదకి రాకముందు స్టేజ్ నుంచి వచ్చింది. సో వీ హ్యావ్ టు టెల్ అబౌట్ దట్. అండ్ నాకు ఈ నాటకాలు కానీ ఆర్ట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, బీట్ పెయింటింగ్, మ్యూజిక్, వాటెవర్, చాలా ఇష్టం. సో ఇమ్మీడియట్గా నచ్చేసింది. అండ్ స్టార్టింగ్లో మీరు చెప్పింది కరెక్ట్, చాలామంది దే వాంట్ టు డూ కమర్షియల్ ఫిల్మ్స్. ఇది కూడా ఇట్ ఈస్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ విత్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. బట్ ఈ రెగ్యులర్ కమర్షియల్ కాదు ఇది. అండ్ ఆబ్వియస్లీ అందరికి తెలిసిపోతుందండి, మీరు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది అంటే ఎంత డెప్త్ ఉంది ఈ కథలో, ఎంత డెప్త్ ఉంది ఈ సినిమాలో అని. సో ఐమ్ ప్రిటీ హ్యాపీ విత్ దిస్. బట్ లైఫ్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా? ట్రైలర్లో ఒక 2-3 డైలాగ్స్ నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట. సో నాకు ఎక్కువ ప్రేమ కాదు మనిషిలాగా చూడటం ఒకటి, ఇంకొకటి ఏదో చెప్పారనమాట, ఎక్కడో కనెక్ట్ అయిపోతున్నాయి మీ డైలాగ్స్ చాలామందికి. ఇప్పుడు రియల్ లైఫ్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా అలా మీకు? బేసిక్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి అంతే. Why will any girl want to be with someone who's not responsible at the end of the day? That's similar to that. మీ రియల్ లైఫ్లో వచ్చే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? రెస్పాన్సిబుల్గా ఉండాలి, someone who can take care of me అండి. అండ్ నేను యాక్చువల్లీ హైపర్ ఇండిపెండెంట్ ఉమెన్ కేటగిరీలో పెడతారు అందరూ. I have to be with someone who is willing to take on responsibility or willing to
ఐ వుడెంట్ లిసన్ టు ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. ఇది చేయాలంటే ఎందుకు చేయాలని అడుగుతా. ఇట్స్ వెరీ ఫ్యూ పీపుల్ దట్ ఐ మైట్ నాట్ ఈవెన్ ఆస్క్ వై. సో దట్ కైండ్ ఆఫ్ అ ప్లేస్ విల్ హ్యావ్ టు బీ. అంటే చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, బట్ ఏ ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ అవ్వలేదా మీ హార్ట్కి? ఆఫ్ కోర్స్ అయిందండి. I've had many relationships in my life. ఓకే. I'm serial dater అని చెప్పొచ్చు, but I'm taking a break now. ఓకే, సూపర్. Yeah. ఇలా చెప్పే హీరోయిన్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. చాలా తక్కువ గట్స్. ఎందుకండి? I mean, no, it backfires. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను అది, బట్ బ్యాక్ ఫైర్ కూడా అవుతుంది, కానీ ఇట్స్ ద ట్రూత్, సో ఐ కాంట్ హైడ్ ఫ్రమ్ ద ట్రూత్. ఏంటంటే బ్యాక్ ఫైర్ అయినప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు మీరు? I've had, in fact, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతారు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని. సో ఐ మీన్ అది బ్యాక్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం ఇష్టం. బెటర్ కదండి. Better, అవును, అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు హర్ట్ ఎనీబడి. స్ట్రేట్ ఫార్వర్డ్ ఈజ్ నాట్ హర్టింగ్ సంబడి. ఇది నా పాయింట్, నేను చెప్తున్నా అంతే. సో ఫర్ మీ ఎలాగైనా అంటే హీ హ్యాస్ టు బీ సెక్యూర్. ఓకే. అండ్ యా, అంతే, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అది. యా, మిగతాన్ని ఇట్ లాల్ కమ్, సో. సో అర్జున్ గారు ఎందుకు రెజినా గారిని ఎస్పెషల్లీ ఈ స్టోరీకి అనుకున్నారు మీరు? ఎక్కడ కనిపించింది ఆమె నాటకాలకి చాలా బాగా సెట్ అవుతుంది? ఫస్ట్ స్టోరీ చెప్పగానే కార్బన్లో కథ బాగుంది, నేనేం చేయాలి, వై మీ అని అడిగారు. నేను అన్నాను, మ్యామ్ ఒక కొత్త ఫేస్ని తీసుకొచ్చి ఇలాగ నాటకాలలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ డాక్టర్ తిరిగి మళ్ళీ టు బ్రింగ్ బ్యాక్ థియేటర్ కల్చర్కి ఇలా చేస్తారంటే నమ్మరు. సో కాల్డ్ ఒక గ్లామర్ కోసం పెట్టుకునే హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ జస్ట్ సాంగ్స్ అలాగా వచ్చి అది కూడా ఆ క్యారెక్టర్ కూడా నాటకాలు తిరిగి తీసుకొద్దాం ఇంత వాల్యూస్ ఉన్న ఫ్యామిలీలు అంటే అది నమ్మరు. సో నేను రెజీనా గారిది SMS దగ్గర నుంచి మన ఏదైనా కథ చెప్పాలంటే మన స్ట్రీట్లో ఉండే ఎవరైనా అమ్మాయితోటి, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న ఎవరైనా ఒక మెచ్యూర్డ్ అమ్మాయితోటి అలాగా చెప్తుంటే కొంచెం సేపు వినాలనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయి చెప్పేది వాళ్ళ ఫాదర్ వింటేనే మళ్ళీ నాటకాలు వస్తాయి. ఓకే. అది చాలా సెటిల్డ్గా ఆవిడ కూడా చాలా స్టేజ్ షోలు చేశారు, స్టేజ్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా చెన్నైలో. సో అదంతా కనుక్కొని ఈ సినిమాకి ఏంటో అందరూ స్టేజ్ ఆర్టిస్టులే వచ్చి స్టేజ్ కోసం మళ్ళీ పనిచేసినట్టు మేడంతోనే మొదలైంది అది. యాక్చువల్లీ రెజినా గారు గుడ్ లిజనర్ కదా, ఏదైనా చెప్తే బాగా వింటారు. గుడ్ లిజనర్. లేదు, మనకి ఆ యాంగిల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనకి తెలియకుండా స్టోరీలో కొన్ని న్యూ యాంగిల్స్ వస్తాయి. ఓకే. అది నాకు చాలా హెల్ప్ అయింది, రియల్లీ చాలా థ్యాంక్ యూ. ఓకే. అంటే మనకేదో లైటర్ వేలో ఎందుకు ఆ డైలాగ్ అని కొన్నిసార్లు రాస్తూ ఉంటాం ఫ్లోలో, బట్ వై దిస్ పర్టికులర్ డైలాగ్ అని అడిగితే మన దగ్గర మీనింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ లేదనుకోండి, ఓకే విల్ డూ విత్ ద మీనింగ్ అని చెప్పి నెక్స్ట్ డైలాగ్ వస్తే అది ఇంకా బెటర్ వచ్చేది. సో కొన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నీ మీనింగ్ఫుల్, కొన్నిసార్లు మీనింగ్ఫుల్గానే అడుగుతారని తెలుసుకోవటానికి. సో తెలుగులో మీది ఫస్ట్ మూవీ అండ్ పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు. ఎలా అనిపించింది అసలుకి? కన్నడకి తెలుగుకి ఆ డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? డిఫరెన్స్ అంటే ఇది మీరైతే సూపర్ క్వశ్చన్లు అడుగుతున్నారు. హలో, మేము సీనియర్స్ ఇక్కడ. Yes, ఇలాంటి క్వశ్చన్స్ జూనియర్స్ కి వస్తాయి, టీచర్స్ కి రావు. ఓకే. సో అంటే ఐ లవ్డ్ వర్కింగ్ హియర్ అండి, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అంతే, కన్నడ ఫిల్మ్స్ రావు. ఎవరో ఒకళ్ళు కూడా ఎవరు కన్నడలో పోయింది, కన్నడ కట్టు. కన్నడ వాళ్ళందరికీ తెలుగు వచ్చి టాలీవుడ్కి వెళ్ళు. నా ఫస్ట్ డే షూటింగ్లో సెట్లోకి వెళ్ళానండి. అందరూ ఎంత వామ్గా రిసీవ్ చేశారంటే నేను అసలు షాక్ అయిపోయా. ఓకే, ఇది ఇస్ దిస్ అ డ్రీమా, నిజంగా జరుగుతుందా, వై ఆర్ ఎవ్రీ వన్ సో స్వీట్ అని. అండ్ అదొకే విషయం చాలండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ
పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, పీపుల్ ఆర్ ప్రొఫెషనల్. అఫ్ కోర్స్ కన్నడలో కూడా దే ఆర్ సూపర్బీ ప్రొఫెషనల్, బట్ ఇక్కడ ఐ ఫెల్ట్ దట్ వార్మ్త్ సెట్లో. అండ్ ఎస్పెషలీ మన రజూల్ సార్ డిఓపి, సో ఆయన వల్ల నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ యా, మీరు అడిగారు కదా ఇంతమందితో, నేను యాక్చువల్లీ ఈ డైరెక్టర్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి వెళ్ళానండి. కాస్టింగ్ లిస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం నేను చూసాను. యాక్చువల్లీ ఆ కథ నాకు చెప్పినప్పుడు ఈ క్యారెక్టరు ఈయన చేస్తాడు, ఈ క్యారెక్టరు బ్రహ్మానందం గారు చేస్తారని చెప్పలేదు నాకు. రూమ్లోకి వెళ్తే కాస్టింగ్లో ఓకే అభిమన్యు గారు, ప్రకాష్ రాజ్ గారు, సో ఇలా రాసి పెట్టారు. అంటే ఉంది యాక్చువల్లీ. యా, ఫస్ట్ అది చూసిన తర్వాత మిగతా ప్రకాష్ రాజ్ గారు. మీ ఫీలింగ్ ఏంటి? అంత పెద్ద హీరోయిన్, తెలుగులో అన్ని సినిమాలు తీసింది, రెజినా కసాండ్రా అని, కానీ మీ ఫీలింగ్ ఏంటి? చెప్పండి ఫస్ట్ చెప్పండి అది. ఎందుకంటే వేరే ఆప్షన్ లేవు ఆయన మైండ్లో. సో క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్కి ఈ యాక్టరే కావాలని హీ వాజ్ ఆల్రెడీ ఫిక్స్. అండ్ నేను ఆ క్యారెక్టర్ లిస్ట్ని చూసి, కాస్టింగ్ లిస్ట్ని చూసి నాకు చాలా భయం వేసింది. అండ్ అప్పటి నుంచి నేను కొంచెం సీరియస్గా తీసుకుని ఐ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ నేను I'm a big fan of Regina from the beginning. So fanboy moment. And Arjun వచ్చి చెప్పారా రెజినా గారు? ఇది చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. చెప్పారు. సో అర్జున్ వచ్చి ఓకే రెజినా గారు ఓకే అని చెప్పారు. అని చెప్పగా నేను వినగానే ఐ వాజ్ లైక్, ఆ ఫస్ట్ కి సాంగ్ ఎప్పుడు డైరెక్ట్ ఫస్ట్ కి సాంగ్, నో సీన్స్ ఎట్ ఆల్. ఓకే, బట్ ఆనెస్ట్లీ ఇది ఇంటర్వ్యూ లాగా లేదు, ఇది ఒక నాటకం మాది. ఆనెస్ట్గా చెప్పాలంటే షీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ నాకు కూడా ఫస్ట్ కొంచెం అంటే I'm a fan. She's a big heroine. Like don't pull my leg, no really నిజంగా. సో రెజినా గారితో చేయాలంటే ఇట్ ఇస్ లైక్ when you're sharing the screen space, you have to be very careful. She was very helpful when we were delivering the lines. బిఫోర్ కొన్ని మూవీస్ చూసుంటారు కదా రెజినా గారి హీరోయిన్ అనగానే, ఏ హీరోతో కెమిస్ట్రీ చాలా బాగుంది రెజినా గారికి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కాదు, ఇది సినిమా రిలీజ్ అవ్వలేదు కదా, రిలీజ్ అయిన సినిమాలు ఐఎమ్ ఆస్కింగ్. ప్రతి ఒక్క రోల్ని షీ హస్ డన్ అమేజింగ్లీ. ప్రతి ఒక్కరితో కెమిస్ట్రీ చాలా బాగుందండి. సో ఓన్లీ పర్ఫెక్ట్ యాక్టర్ కెన్ పుల్ దట్ ఆఫ్. వన్ హీరో ఎవరైనా బాగుంది అనిపించింది? నిజంగా అందరితో నన్ను బాగుంది. అడిగితే సందీప్ కిషన్ అని చెప్తాను. అవును. సో మిమ్మల్ని అడిగితే సాయి ధర్మ తేజ్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? నగరం అనేది చేశారు సార్, లోకేష్ కంగరాజ్ ఫస్ట్ ఫిల్మ్. సందీప్ తో ఇప్పుడు నెక్స్ట్ ఐ గెస్ సందీప్, బికాస్ చాలా ఫిల్మ్స్ చేసాం. అవును, రారా కృష్ణయ్య, చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. థ్యాంక్ యూ. చాలాసార్లు పెళ్లి కూడా చేసేసారు కదా మీ ఇద్దరికి, అవును, మీడియా అంతా. అవును, ఆఫ్ కోర్స్, ఏం చేయాలి. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఏమని చెప్తారు మీ ఇద్దరిలో? టామ్ అండ్ జెర్రీ లాగా అండి. టామ్ అండ్ జెర్రీ. We shout at each other a lot. We won't talk to each other for a couple of months. Mali will talk to each other as if nothing ever happened. ఓకే, అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అది. బట్ ఐ నో హీస్ దేర్ అండ్ ఐల్ బీ దేర్ ఫర్ హిమ్ అనమాట. అంటే చాలా టైమ్స్ వచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం హర్ట్ అవుతాం కదా ఎవరైనా కానీ. అలా ఫస్ట్ మీకు సందీప్ కిషన్కి పెళ్ళి అయిపోయింది, లవ్లో ఉన్నారు అని న్యూస్ వచ్చినప్పుడు ఆయన మీకు చెప్పారా, మీరు ఆయనకి చెప్పారా న్యూస్ చూసి? అలాంటి ఏం ఉండదండి, బికాజ్ ఐ నో న్యూస్ చూసుకొని ఐ నెవర్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. if he's getting married or if I'm getting married, we will tell each other అనమాట. అలాంటి విషయంలో we're very clear about this thing because he's a really good friend. Okay. And we might not ముందు ఎలా మాట్లాడుతున్నప్పుడు we don't talk as much because we've grown. Like I've seen him 2012 నుంచి అండి. I've seen him grow
actor, as a human being. అప్పుడు ఏం చేంజెస్, అప్పుడు what he was to what he's changed to, I can categorically tell you how he's matured as a person, as an actor. తను చెప్తాడు నాకు, I borrowed some looks of yours. నేను ఎక్కువ ఏదో నా షోల్డర్స్తో నాకు చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో హీస్ నా ఆ ఎక్స్ప్రెషన్ బారో చేసి ఈ ఫిల్మ్ కోసం ఆ సాంగ్లో చూడు నీ ఎక్స్ప్రెషనే ఉంటుంది దాంట్లో అనమాట. సో వీ షేర్ దట్ కైండ్ ఆఫ్. సైద్ తేజ్ కూడా మంచి ఫ్రెండ్ కదా? అవునండి. అంత ఎలా ఉంటుంది? ఎలా అంటే ఫ్రెండ్షిప్ అంటే టామ్ అండ్ జెర్రీ అని చెప్పారు ఇక్కడ. సో అక్కడ Tej is a very calm, sweet person. He's very like we never actually fought. If compared to, very different from Sandeep and my relationship. Akkada kuda people have married us off some 100 rumors we've had. Oh, akkada kuda? Yeah. నాకు ఈ రూమర్సే వస్తాయి, ఎవరితో పెళ్లి చేసుకున్నాను నేను. బట్ ఇంకా రియల్గా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ వేయరు. రాదు కదా, రాకూడదు. అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత ఇంకా. ఐఎమ్ షూర్. సో దిలీప్ గారు ఏం చెప్తారు అంటే, ఉత్సవం September 13th రిలీజ్, బట్ అంటే మనం థియేటర్లో అన్ని టైప్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉన్నాం, బట్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. మనం చూస్తే లాస్ట్ 10-12 years నుంచి కూడా రాలేదు. బట్ కొంతమంది రంగమార్తాండ అని రకరకాలుగా అంటున్నారు, కానీ అది డిఫరెంట్ అనిపించింది. ట్రైలర్కి ఇది చూస్తే అది పెద్దగా మనకి చాలా డిఫరెన్స్ కనిపించింది. బట్ బ్రహ్మానందం గారు ట్రైలర్ ఫస్ట్లో ఆ డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ అండి. అవును, వేరే లెవెల్ అనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇలాంటి సినిమా థియేటర్లోనే చూస్తేనే థ్రిల్ ఉంటుందని మాకు తెలుసు. ఉత్సవం ఒక మంచి రెస్పెక్టబుల్ సినిమా అండి. అండ్ మేమందరూ కలిసి ఒక కొత్త ప్రయత్నంతో వస్తున్నాం. సో ఇంతమంది గొప్ప నటులు ఒప్పుకొని చేశారంటే ఆ కథలో ఆ పవర్ ఉందండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి 100% హ్యాపీగా ఫీల్ అవుతారని నేను చెప్తున్నాను. సో డైరెక్టర్ గారు ఇట్స్ యువర్ టైం ప్లీజ్. ఉత్సవం ఒక సంక్రాంతికి లేదంటే ఏదైనా ఒక ఫెస్టివల్కి మీరు చక్కగా తలస్నానం చేసి ఒక అరిటాక్ వేసుకొని ఫుల్ వెజ్ మీల్స్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్న తర్వాత ఒక కిల్లీతో బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీయెస్ట్ సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుందో, మనం గుర్తు చేసుకున్న మన చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న నాటకాల కళలతో పాటు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకొని బయటకు వస్తారు ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి, లవ్ తోటి. సో రజనీ గారు, మీరు ఒక్క నవ్వితే చాలా సినిమాకి వెళ్ళిపోతారు. అందరినీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, కానీ మేము పల్లకిల్లి చూడాలి. I mean, thank you, Andy. I hope September 13 రోజు, not just that it's releasing on the September 13th, but please మీ ఫ్యామిలీస్తో వెళ్ళి, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది ఈ ఫిల్మ్లో. చిన్నపిల్లలకి, for people who like our grandparents, for everyone there's something or the other. Like Arjun garu said, it's full meals laga, కానీ ఇది ఈ ఫుల్ మీల్స్ నేను చాలా ఫిల్మ్స్కి చెప్పాను నేను, బట్ ఇట్స్ మోర్ దెన్ జస్ట్ దట్. ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ ఫిల్మ్. ఏదో కనెక్ట్ అవుతుంది మీకు, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్, అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాజ్ వెల్. సో వెళ్ళి చూడండి, ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను, 19 years నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. అరే, వయసు పెరగట్లేదు, తగ్గుతుంది రెజినాకి. ఏంటి సీక్రెట్? 19 years 19 years అయింది ఇండస్ట్రీకి వచ్చి 19 years అయింది, కానీ 19 years అమ్మాయిలాగే ఉందండి. ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడే డెబ్యూ హీరోయిన్ అన్నట్టుంది. ఫస్ట్ ఫిల్మ్. It's been because it's been a while since I've done any Telugu film. అందరూ ఇది చెప్తున్నారు. తమిళ్లో ఒక టైంలో when I was doing a lot of Telugu films, తమిళ్లో కూడా ఇలాగే ఇప్పుడు ఇది ఈ సినిమా మీ కంబ్యాక్ సినిమా,
తర్వాత 3 years తర్వాత ఇంకో తమిళ సినిమా, ఇది కూడా మీ కంబ్యాక్ సినిమా. ఐమ్ లైక్ ఎవ్రీ టైం ప్రతిదీ కంబ్యాక్. హీరోకి చెప్పరు మళ్ళీ, హీరో 5 years తీస్తాడు ఒక మూవీ, ఆయనకి చెప్పరు దిస్ ఈజ్ యువర్ కంబ్యాక్ మూవీ సార్ అని, ఓన్లీ హీరోయిన్ కి చెప్తారు. అదే పార్షియాలిటీ. కంబ్యాక్ ఫిల్మ్ ఇప్పుడు బాహుబలి 3 years 4 years తీశారు, ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తే చెప్పరు, with త్రిబుల్ ఆర్ తీశారు, ఎవరికి చెప్పరు, హీరోయిన్స్ కి ఎందుకు చెప్తారు కంబ్యాక్ మూవీ అని? అడిగండి అందరితో, ఇంకా హీరోయిన్స్ చెప్పండి ఎందుకు చెప్తారు అలా. నాకు తెలియదు, కాదు, హీరోయిన్స్ కి టైం ఉండదు కదా, వాళ్ళు కన్నడలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, మలయాళంలో చేస్తారు. కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఏంటంటే, మ్యామ్ మీరు హిందీలో చేస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు తెలుగు. మ్యామ్ మీరు తమిళ్లో చేస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు తెలుగు. మ్యామ్ మీరు తెలుగులో చేస్తారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు హాలీవుడ్. అలా పిలవటానికి కంబ్యాక్ అని అంటున్నారు. మనం వేరు. సో అన్ని ఇండస్ట్రీలు కంబ్యాక్ అని పిలుస్తున్నారు కాబట్టి ఆవిడ షీ కేమ్ బ్యాక్. సో లాంగ్ గ్యాప్ బ్రేక్స్ ద బ్రేక్ అంటారు వచ్చేంత. అంతేనా? చెప్పలేదు ఫుడ్ డైట్ సీక్రెట్ ఏంటో? ఏం సీక్రెట్ లేదండి, అదే సీక్రెట్ కాదు. ఐ హ్యావ్ అ గ్రేట్ డెర్మటాలజిస్ట్. ఓకే, నంబర్ 1. అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్, నంబర్ 2. ఎందుకంటే ఇట్స్ నాట్ అ 1-man షో. అలా అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్. So for me, these are the most important things. Having a great team is the most important for me. So it's stress free. No stress. No, there is chala untundi. Kani if I didn't have a team, it would have been even more. Food తీసుకుంటారా? చాలా తింటాను నేను. ఓన్లీ లిక్విడ్స్ ఎక్కువ? చాలా తింటాను నేను. అవునా? నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ ఇప్పుడు ఇలాంటి సినిమా చేసేటప్పుడు we went to Kerala. అక్కడ వెళ్ళి అక్కడ ఆలపీలో ఉన్న ఫ్రెండ్సా బ్రదర్సా ఒక రెస్టారెంట్ ఉంటుంది, మంచి బీఫ్ దొరుకుతుంది అక్కడ. ఫ్రెండ్సా మంచి బీఫ్ దొరుకుతుంది అక్కడ, మంచి ఫిష్ దొరుకుతుంది అక్కడ. అక్కడ పరోటా అని అలా. సో నాకు లోకల్ ఫుడ్ చాలా ఇష్టం. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు ఏం తింటారు, అక్కడ ఇది ఏముంటుంది అన్నీ నాకు తెలుసుకోవాలి. రోమ్ అంటారు కదా, కేరళ వెళ్తే కేరళ అయిపోతుంది, బాంబే వెళ్తే వడాపావ్, అదంతా మళ్ళీ. తమిళన్ కదా? చూడలేదు. తమిళన్ కదా? తమిళన్ అని I was born and brought up in Chennai and but my mom's from Karnataka, dad's from somewhere else. ఓకే. సో సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ వచ్చాయి. లేదు. మరి డాడీ ఇప్పుడు మీరు తమిళ్లో అంటే తమిళన్ అన్నారు కాబట్టి కసాండ్రా ఏంటి మరి? అది నా పేరండి, రెజీనా కసాండ్రా ఇస్ మై నేమ్. నేను ఒక సర్ నేమ్ పెట్టలేదు నేను. తమిళన్స్ కి రెజీనా ఫాదర్ నేమ్ వస్తుంది కదా, బట్ తమిళన్స్ లేదు మేము. కసాండ్రా అంటే ఏంటి? రెజీనా అది ఒక స్టోరీ ఉంది చెప్పాలి. ప్లీజ్. I was born a Muslim and so for the first 6 years of my life నా నేమ్ వేరేగా ఉంటుంది, నా పేరే వేరేగా ఉంటుంది. బట్ మై మమ్ వాజ్ ఎ క్రిస్టియన్. సో నా అమ్మ నాన్న డివోర్స్ అయిన తర్వాత షీ వాంటెడ్ మీ టు ఫాలో సమ్ రిలీజన్ అండ్ ఆవిడకి ఇస్లాం తెలీదు. సో షీఈ్ అ క్రిస్టియన్, రైట్? హర్ నేమ్ ఇస్ షీలా క్రిస్టీనా. అండ్ సో షీ సెడ్ ఓకే we'll make you a Christian అనమాట. సో అన్నీ చేశాను నేను. I got baptized, I did my first Holy Communion, I studied the Bible, all of that. అన్నీ చేసిన తర్వాత we changed my name to Regina Cassandra. And Regina is Mother Mary's name. It means Queen of Heaven, Italianలో. అండ్ కసాండ్రా ఎలా వచ్చిందంటే నా అమ్మకి మిల్స్ అండ్ బూన్స్ నావెల్స్ చాలా ఇష్టం. అండ్ మిల్స్ అండ్ బూన్స్ ఒక అమ్మాయికి ఇట్స్ లైక్ వాట్ బాయ్స్ గ్రోయింగ్ అప్ వాంట్ టు వాచ్. అదర్వైజ్ మాకు బుక్స్ అనమాట, చదివి ఓ ఇలా అవుతుందా అలా అవుతుందా అని. ఆల్ రొమాన్స్ నావెల్స్ కదా, సో ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రొమాంటిసైజ్. దాంట్లో ఒక క్యారెక్టర్ పేరు కసాండ్రా. మా అమ్మకి చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ అనమాట. సో షీ సెడ్ ఐల్ కీప్. సో యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ కసాండ్రా ఆల్సో. కసాండ్రాకి నా వల్ల ఇప్పుడు అందరికి తెలిసింది. అందుకే మంచి క్వశ్చన్స్ అడగాలి కదా. సూపర్. ఎనీహౌ ఉత్సవం September 13th రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అండ్ ఉత్సవం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉత్సవం. థ్యాంక్ యూ.